చిన్నపాటి వర్షానికే వరద ముంపును ఎదుర్కొంటున్న హైదరాబాద్ ను సురక్షితంగా మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చెరువులను ఆక్రమించడమే హైదరాబాద్ ముంపునకు కారణమని తేలడంతో చెరువులను పరిరక్షించేందుకు రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చింది. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రజా అవసరాలకు, ప్రభుత్వ అవసరాలకు కేటాయించిన భూములను, కాలనీల్లో పచ్చదనం పెంచేందుకు ఏర్పాటు చేసిన పార్కులను కూడా కబ్జా చేస్తున్న నేపథ్యంలో వాటిని రక్షించే బాధ్యత కూడా హైడ్రాకు అప్పగించింది ప్రజా ప్రభుత్వం. అలా హైదరాబాద్ ను కాపాడాలనే మహోన్నత లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా పలు చెరువులను కాపాడి సుందరీకరణ చేపట్టింది. బతుకమ్మ కుంట, సున్నం చెరువు, కూకట్పల్లి నల్ల చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, దుర్గం చెరువు, మీరాలం చెరువు, భూమ్రుప్ ఉదాధౌలా చెరువు, ఇలా పలు చెరువులను కాపాడి సుందరీకరణ చేపట్టింది. అంతేకాదు దాదాపు 80,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, పార్కులను కాపాడింది. హైడ్రా చర్యలతో సత్ఫలితాలు రావడంతో ప్రజల నుంచి మద్దతు పెరిగింది. చివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపే పరిస్థితి వచ్చింది. మేము ఊహించలేదు, ఇంత సుందరంగా బతుకమ్మ కుంట ఒక సంవత్సరం లోపలనే ఇంత అందంగా తీర్చిదిద్దుతారని నేను ముఖ్యమంత్రి గారికి మరియు రంగనాథ్ టీం గారికి, నా ఇక్కడ ఉండే అంబర్పేటలో ఉండే చుట్టుముట్టు ప్రజలకు, ప్రత్యేకంగా వి హనుమంతరావు గారికి అభినందనలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మా రేవంత్ రెడ్డి గారు, నేను బేగంపేటలో గ్రేవ్ గార్డ్కి ఓపెనింగ్ వచ్చాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మా అన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండి నేను కొబ్బరికాయ కొట్టమని అడిగాను. అన్న కొబ్బరికాయ కొట్టు అంటే నేను కొట్టను, నేను ముఖ్యమంత్రి అయ్యి వచ్చి నీ కుక్కడిపల్లికి వస్తానని చెప్పాడు. నిజంగా కాబట్టి ఈ రోజున నీ చేతుల మీద మా నల్ల చెరువు డెవలప్ కావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోరిక ఉండేది. ప్రజలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ సర్కార్ కు మద్దతు పలుకుతుంటే, మరోవైపు మూసీ అభివృద్ధిపై కూడా పేడి మీడియాతో విషం చిమ్ముతున్నాడు కేటీఆర్. అధికారం పోవడాన్ని తట్టుకోలేక, హైదరాబాద్ నగరం సురక్షితంగా ఉండడం జీర్ణించుకోలేక రేవంత్ సర్కార్ పై ఫేక్ ప్రచారాలతో నీచానికి దిగజారుతున్నారు. అయితే కేటీఆర్ చేస్తున్నది ఫేక్ ప్రచారమని అర్థమైన ప్రజలు వాటిని నమ్మకపోగా, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ కి మద్దతు తెలపడం బీఆర్ఎస్ శ్రేణులను సైతం ఆలోచనలో పడేస్తోంది.